ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జోగులాంబ గద్వాల జిల్లా అర్చకుల ప్రతినిధుల సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ధూపదీప నైవేద్య అర్చకులకి కనీస వేతనం, ఉద్యోగ భద్రత కలిగించాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చాలా విషయాల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని మా సమస్యలపై సాధనపై కృషి చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి నెల వేతనాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం చక్కగా వేతనాలు చెల్లిస్తుంది. అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా అర్చక సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తించేలా ఒక జీవో కాపీ ఇవ్వడం, ఆ విషయంలో మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా చాలని వేతనాలతో రాష్ట్ర వ్యాప్తంగా 6,750 మంది ధూపదీప నైవేద్య అర్చకులు 6,750 మంది ధూపదీప నైవేద్య అర్చకులు 6,000 రూపాయలు గౌరవ వేతనం, 4,000 ధూపదీపాలకు ఇస్తున్నారు. నేటి కాలమాన పరిస్థితుల్లో అవి సరిపోవట్లేవు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ధూపదీప నైవేద్య అర్చకులకి కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ప్రతి నెల 30,000 రూపాయలకి తగ్గకుండా మాకందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ. జై అర్చక, జై అర్చక. ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత. జై అర్చక. ఒక ఫోటో చెప్పండి.